పిల్లగాడు ఓ పిల్లని లవ్ చేసిండు. ఎటు పోయినా ఆమెనే ఇంట పెట్టుకొని పోతున్నాడు. ఓ రోజు అట్లనే పోతూ పోతూ ఓ మెట్రో స్టేషన్లో ఆగిండ్రు. కూసుండి మంచిగా ఈ లోకాన్నే మర్చిపోయి, తిన్నవారో బంగారం అంటే తిన్నా. ఏం కూర అంటే మాది కాకరకాయ. చేదు లేదా అంటే మా అమ్మ చక్కెరేసింది అన్నట్టే ప్రేమ కబుర్లు పెట్టుకుంటున్నారు. ఇక ఇంతల్నే సినిమాల విలన్ లెక్కన ఎంట్రీ ఇచ్చింది పిల్లగానమ్మ. ఇక అట్టే ఇంకా ఏమైందో చూస్తే మస్తు పరేషాన్ అవుతారు. ఇంగో ఈ పిల్లగాడే ప్రేమల మునిగిపోయి ఈ లోకాన్నే మర్చిపోయి మెట్రో స్టేషన్ లో ముచ్చట్లు పెట్టుకుంటా అమ్మ నాయనకు దొరికింది. పక్కనున్న ఈలే ఈ పిల్లగాన అమ్మ నాయన. మరి కొడుకు లవ్వు గివ్వు అనుకుంటా గర్ల్ ఫ్రెండ్ పిల్లతో తిరిగితే అమ్మాయి ఊకుంటారా? ఏం రావారి చక్కగా చదువుకోక లవ్వేంది లవ్వు తలకాయ తిరుగుతున్నదా అని వార్నింగ్ ఇస్తారు. అట్లనే ఆ పిల్లను కూడా ఏందమ్మా నువ్వు మీ అమ్మ నాన్నకు తెలిస్తే ఎట్లుంటది అని గట్టిగా నెమ్మందలిస్తారు. కానీ అదే ఈ అమ్మ ఇలా ప్రేమను అర్థం చేసుకొని ఈ దొంగ తిరుగుడు దేనికి బయట బాజాప్తగా ఇంట్లోకి రాండ్రి అని ఆ దొరికిన మెట్రో స్టేషన్లనే ఎంగేజ్మెంట్ పూల్ పనులు చేసింది. ఇది ముంబైలా. పిల్లగాని పేరు సిద్ధార్థ్, పిల్ల పేరు దీక్ష. వాస్తవానికైతే వీళ్ళిద్దరిని తీసుకొని పిల్లోల ఇంటికే పోయి ఆడనే ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకుందట. కాకపోతే పిల్లోల నాయన ఒప్పుకోలేదు. 2 గంటల సేపు ఈ మెట్రో స్టేషన్ లోనే ఉన్నారట. పిల్ల కూడా వాళ్ళ నాయనకు ఫోన్ చేసింది, అయినా వాళ్ళ నాయన కట్ చేసిండు. पापा इनकी भी तो कोई इज्जत है, आपको कुछ तो ख्याल होना चाहिए, आप अपनी बात से वो कर रहे हो ऐसे। पापा मैं भाग थोड़ी रही हूँ, आपकी इजाजत से ही कर रही हूँ सब कुछ। ఇక గిట్లయితే లాభం లేదనుకుని వెంటనే పూలు పండ్లు స్వీట్లు గాజులు అన్ని తెప్పించి పిల్ల చేతిలో పెట్టి ఎంగేజ్మెంట్ జరిపించి ఆశీర్వదించిండ్రు అదే మెట్రో స్టేషన్ లా. खुश रहो बेटा, खुश रहो. జరంత పిల్లగాన్న ఆయన వెనక ముందు అయినట్టే అనిపించింది కానీ అమ్మ అయితే అస్సలకేం లేదులా. మొత్తానికైతే గిట్లా మెట్రో స్టేషన్ లో ఎంగేజ్మెంట్ అయింది.